విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, భీమవరం, తణుకు, పాలకొల్లు. వైజాగ్ 2 స్లీపర్లు వేయండి సార్. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాంట. వాటర్ బాటిల్ కొట్టేసాను సార్. మరి హ్యాండ్ బ్యాగ్ అని చెప్పింది అమ్మాయి. అంటే ఆ వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది సార్. ఎరా సార్ నేనేం చేయలేదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోయినా. నేను అడిగాను రా. అంటే దేనికి అరెస్ట్ చేశారో తెలియదు. ఏం చేస్తావు నువ్వు? చెస్ బాగా ఆడతాను సార్. అంత బాగా ఆడతావా? ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా ఓడిపోలేదు సార్. నేను ఏం నాతో ఆడరా? నేను బయట వెళ్తాను సార్. 2 వైపు నేను ఆడుకుంటా. మీరు మంచిగా ఏం ఆడుతుంటారా? క్యారమ్స్ రా. 2 పక్కల మీరు ఆడుకుంటారా? 4 పక్కల. ఎంతసేపటికి ఆటో పంచులతోటే చంపుతున్నారంటే ఏంటి సార్? కొత్తగా ఏదైనా చేయండి. ఏ చేసినా ఆటో పంచులు వస్తాయి. మరి మీకు వచ్చిన టాలెంట్ ఏంటి చెప్పండి, నువ్వేం చేయగలుగుతావు? నేను మంచి లాగ్ చేస్తాడు సార్. లాగ్ చేస్తాడు. ఒక్కరం ఎప్పుడే చేయలేదు సార్. లాగు నలుగురిని కలిసి చేశాను సార్. నేనే ఇస్తాను లేదు ఒకటి. అరే అది ఇవ్వండి రా. ఏ సార్ మిరపకాయలా సార్? కాదు కాదు, వేరేది ఇస్తారు. కాళ్ళకి వేసుకుంటారు. ఇవ్వండి. సర్ప్రైజ్ గిఫ్ట్ చంద్రా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను పోలి. గెటప్ సీను గారు అమ్మా కొత్త గెటప్ లో స్టైల్ గా వాక్ చేయండి. సింగం సింగం కమ్ ఆన్. సండే సండే రాజమండ్రి, పాలకొల్లు, తణుకు, భీమవరం, నెల్లూరు, తిరుపతి. సార్ వైజాగ్ 2 స్లీపర్ వేయండి సార్. ఇప్పుడు ఆటోలంటారా దరిద్రుడా? ఇటు విజయవాడ, రాజమండ్రి వెళ్ళిపోతాను సార్. రేయ్! అరే నాకు కంగారు పడుతున్నారు. ఏరా? ఇటు తిరుగు. వెళ్ళిపోతుంది అలాగా. అంతే తిరుగు. అరే రే రే రే. ఐఎమ్ సేఫ్. ఎవరు పడ్డా సెపరేట్ గా పడండి, పక్కన వాళ్ళని లాగద్దండి. లేరా తిప్పురా మీసం కమ్ ఆన్. ఏయ్, అసలు దొరకలా. ఏరా? నిలబడి మాట్లాడాలి. ఏరా అని కూర్చొని సరిగడు బాగున్నాడు రా. మీకేమైందిరా? చెట్టు అంతా తిరిగేస్తున్నాడు. అరే చాలా వారణాసి, తిరుపతి, నెల్లూరు, అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసావంట కంప్లైంట్ ఇచ్చింది. దొరికిపోయిన వదిలేండి సార్. ఇంకా ఏయ్! సెల్లోకి వెళ్ళిపోతాను సార్. నాకు గురిశిక్ష చేసేయండి సార్. వెళ్ళరా సెల్లోకి వెళ్ళరా. దమ్ముంటే వెళ్ళు రాంప్రసాద్. వెళ్ళరా, నీకు ఉరి శిక్ష వరకు అవసరం లేదు. సెల్లోకి వెళ్ళరా. దొరికిపోయినా కొడతారు. ఎల్లా పడు దెబ్బలు తగులుతాయి. ఏదైనా దెబ్బలు నాకే సార్. వెళ్ళరా. కమ్ ఆన్ రాంప్రసాద్. ఏరా? అమ్మో నీదేంట్రా? నన్ను పట్టుకోకురా. రాంప్రసాద్ వదిలేయ్. డైలాగ్ చెప్పండి రా. చెవటలు చూడండి సార్. ఎప్పుడు చెవటలు పట్టిన సీని గడికే చెవటలు పడుతున్నాయి. మేము ఎంత సార్ చెప్పండి. మీరు భయపెట్టద్దురా. అరే పోతుంది. వాడు భయపడుతున్నాడు. ఎక్కడైనా మన ఐకమత్యం రకే ఉండాలిరా. హలో, ఇద్దరు ఖైదీలు పట్టుకున్నాను. పారిపోదాం పద. ఎవ్వరు లేరు. అరే రే 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 అరే రే రే ఇదేది? అరే రే 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 అరే రే వెళ్ళిపో. ఆగండ్రా. దమ్ముంటే పట్టుకోరా. ఏయ్! రాష్ట్రం పరిగెత్తు.
నిన్ను లాగమని నన్ను ఇటు లాగా ఎరా మీ దగ్గర ఏమైనా టాలెంట్స్ ఉంటే నేను ఇప్పుడే వదిలేస్తాను రా మిమ్మల్ని. మా వాడు డాన్స్ చేస్తాడు సార్. అవునా? నువ్వు వేస్తే వదిలేస్తారు, ఇప్పుడే వదిలేస్తా. వీణ పెట్టు. ఇలాగే మా తరపు నుంచి వాదించడానికి మా మనిషి ఒకటి వస్తుంది. ఎవరు? చూస్తారా? ఏం చేస్తున్నావురా? కొత్త గెటప్. వాళ్ళు మంచోళ్ళు, నేను మంచోని, నేను మంచోని, వాళ్ళు మంచోళ్ళు. బాగుండాలి. ఖైదీలు పడాలి. పోలీసు పడిపోతే ఎలా? వీళ్ళు మా మనుషులు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్నది మనమే జరుగుతున్నాం అటు ఇటు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆగో, ఒక్క నిమిషం ఆగో. ఇప్పుడు అడుగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? మీద జరగంది, మాది జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ తీసి పారేస్తున్నా. ఐఎమ్ కమిషనర్. పేషెంట్లు అందరు కూల్ గానే ఉన్నారుగా? కూల్ గానే ఉన్నా డాక్టర్. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు, కొంచెం జాగ్రత్త. నేను అలా రౌండింగ్కి వెళ్ళొసి వస్తా. అలాగే డాక్టర్. సార్, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు కాస్త బానే ఉందమ్మా. ఏమైనా తిన్నారా సార్? ఇందాకే 2 ఇడ్లీలు తిన్నానమ్మా. పాలేమైనా తాగారా సార్? తాగుతానమ్మా. నువ్వు ఇలా అడుగుతుంటే నా 5 సంవత్సరాల కూతురు నాకు గుర్తొస్తుందమ్మా. మీ అమ్మాయి పేరేంటి సార్? నా బంగారు తల్లి పేరు మౌనిక అమ్మా. మీ పేరేంటి సార్? నా పేరు కుమార్ అమ్మా. మీ ఆవిడ పేరేంటి సార్? దాని పేరు అవసరమా నీకు? ఆ కొండ ముచ్చు దాని పేరు అడుగుతావే నువ్వు? ఏ ఊరనేది మెంటల్ దానా, పనికి మాలిందానా? ఎవడ నీకు ఉద్యోగం ఇచ్చింది? దాని పేరు అడుగుతావే నువ్వు? దాని పేరు అడుగుతావా? ఏమైందమ్మా? ఇప్పటి వరకు మా అమ్మ నన్ను కూడా ఇలా తిట్టలేదు సార్. బీపీ పేషెంట్లు అంతేనమ్మా. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాడు సార్. వాళ్ళ భార్య పేరు అడగంగానే సీరియస్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో ఇంత పెద్ద రాయేస్తే నీళ్ళు అల్లకల్లోలం అయిపోదామా? అలాగే ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలో పెళ్ళాం అనే బండరాయి వచ్చి వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. అందుకే పెళ్ళం పేరు ఎత్తగానే తోక తొక్కిన తాజ్మహల్ బుస్తున లేస్తాడు. ఎవడ్రా వాడు? టాపిక్ లో ఇన్ని చోటు జిప్పని వెళ్తాడు, అన్ని చోటు జిప్పని వెళ్తాడు. 2 నిమిషాలు ఆగితే చచ్చిపోతాడా? 2 నిమిషాలు ఆగితే చచ్చిపోతాడని అడుగుతున్నాను నేను. వాడిని ఆపుదాం. టాపిక్ పోలీసు అని ఆపలేకపోతున్నాడు. నువ్వే ఆపుతావు. నువ్వు మూసుకొని ఎవరు పనులు చేయండి ఇక్కడ. ఇదిగో బీపీ టాబ్లెట్. ఇవ్వ టాబ్లెట్. మూసుకొని ఎవరు పనులు చేయండి ఇక్కడ. అలాగే. డాక్టర్ అని కూడా చూడకుండా అలా తిడుతున్నాడేంటి డాక్టర్? ఇంకా నన్ను కొట్టలే, సంతోషించాలి. అసలు వీళ్ళకి బీపీ అని వచ్చింది డాక్టర్? వాడికేమో భార్య ఫ్రస్ట్రేషన్ లో వాడికి బీపీ వచ్చింది, వీడికేమో ట్రాఫిక్ జామ్ వల్ల బీపీ వచ్చింది. నిన్ను చంపే వరకు నేను నిన్ను వదలనే. నువ్వేంటే నా సంఖ్య ఎక్కావు? భయమేస్తుంది డాక్టర్. మనమే భయపడితే ఎలా? మనమే ధైర్యం ఉండాలి. సంగతిగా వస్తే రాజేశ్వరి, నువ్వు నాకు దొరకాలి కానీ నిన్ను కుక్కలు కొడతానే. ఈ రాజేశ్వరి ఎవరమ్మా? జడలో మళ్ళీపోయిన సీరియల్లో నా గాయత్రి నా రాజేశ్వరి. నాకు పిల్లోడు పుట్టినప్పుడు గదిలో బంధించింది. నా పిల్లోడు ఇప్పుడు స్కూల్ వెళ్తున్నా. నా గాయత్రి ఇంకా బయటకు రాలే. గాయత్రి బయటకు తీసారా అడుగుతున్నాను. తీసుకొద్దాం. ఆ డైరెక్టర్ తో నేను మాట్లాడతావా? నువ్వు ఇంత బీపీ టాబ్లెట్ వేసుకో. ఇలా పడుకోమ్మా.
నాకు బీపీ మొత్తం తగ్గిపోయినట్టుంది డాక్టర్ గారు, నన్ను డిశ్చార్జ్ చేసేయండి. బీపీ నీలో చాపేసుకొని కాలు మీద కాలేసుకొని లోపల పడుకుంది కుమార్. దొంగ ఎక్కడ దాక్కున్నాడో చెప్పొచ్చు కుమార్, కానీ బాడీలో బీపీ ఎక్కడ దాక్కుంటా చెప్పలేం కుమార్. ఓ 2 రోజులు ఉండు. లేదు డాక్టర్, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే మీ భార్య పేరు చెప్పండి. మెంటల్ దానా, మళ్ళీ దాని పేరెత్తుతావే నువ్వు? నన్ను ప్రశాంతంగా బతకనివే నువ్వు. నిన్ను చంపేస్తా గానీ నేను ప్రశాంతంగా ఉండను. డాక్టర్, నా బీపీని రెచ్చగొట్టి మరేది గెలుగుతుంది డాక్టర్. లేదు కుమార్, నీకు బీపీ ఉందో లేదో చెక్ చేస్తుంది. వైద్యంలో ఇది ఒక భాగం. నా బొంగులో భాగం. నీ జీవితంలో సగభాగం అని చెప్పి సగం జీవితాన్ని పనికి మళ్ళీ సంఖ్య నాకు ఇచ్చింది. వైద్యంలో సగభాగం అని చెప్పి ఉన్న జీవితాన్ని మీరు సంఖ్య నాకు ఇస్తున్నారు. నా జీవితం నాది కాదా? ఏంటో పని చేసుకునేది? ఆ పనికి మళ్ళీ పని చేసి నీకు పని చేసి అందరికి పనుల్లో కనిపిస్తున్నా. బీపీ వర్సెస్ బీపీ స్టార్ట్ ఎందుకు? బీపీ టాబ్లెట్ టాబ్లెట్లన్నీ అయిపోయాయి డాక్టర్. రోజా గారి దగ్గర ఉంటే తీసుకురా. బీపీతో హాస్పిటల్కి వచ్చావు సంగతి మర్చిపోతున్నా నువ్వు. నువ్వేమన్నా భోజనానికి హాస్పిటల్కి వచ్చావరా? నువ్వు కూడా బీపీతో హాస్పిటల్కి వచ్చావరా? నేను పనికి వెళ్ళాను ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇట్లా ఒకటి చుట్టుకొని వస్తాడు, అటు నుంచి ఒకటి చుట్టుకొని వస్తాడు. 2 నిమిషాలు ఆగలేవరా నువ్వు? 2 నిమిషాలు చచ్చిపోతావు అడుగుతున్నా నేను. నువ్వేంట్రా నా పిల్లల సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మీకు దమ్ముంటే ఆ రాజేశ్వరితో గొడవ పడండి రా. మీరు గొడవ పడే కాదు, మీరు మగాళ్ళే అయితే నా రాజేశ్వరిని తన్ని నా గాయత్రి నాకు తీసుకురండి రా. ఏంట మగాడంటున్నా? తంతే హాస్పిటల్ బయట పడతావు. ఏంట్రా నువ్వు తనండి. ఎక్కడ తెచ్చావా సిస్టర్? రోజా గారి దగ్గర వెళ్ళమంటే రోజా అమృత గారి దగ్గర వెళ్ళట్టుంది. ఇది త్వరగా రావే, కొట్టుకొని చస్తున్నారు వాళ్ళు. తోలు చేస్తా. ముందు తల్లో పేలు తీసుకోండి, తర్వాత తోలు తిద్దు గాని. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. పనికి మాలందానా సార్ ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి సార్. టాబ్లెట్ నువ్వు కదా డాక్టర్ మూసుకొని ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. నాకు బీపీ టాబ్లెట్ ఎవడేస్తాడు? చచ్చిపోమ్మంటావు బీపీతో? చచ్చిపోమ్మంటావు? చెప్పు, చచ్చిపోతా. మూసుకొని ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. ఎవరిని అంటున్నావు నువ్వు? ఎవరిని అంటున్నావు? నా పని నేను చేసుకుంటాను రా. నువ్వే దున్నపోతా పడుకున్నావు. ఎవరు అంటున్నావు నువ్వు? ఏమైందిరా? చూడు, నా పని నేను చేసుకుంటే కావాలని గెలుపుతున్నాడు ఎదవా, పనికి మాలని ఎదవా. నిద్రలో కలవరిస్తుంటే వాడు ఏం చేస్తావు? ఏంటి గౌరవించేది? ఎవడు ఖాళీగా లేడు ఇక్కడ. ఎవరి పని వాడు చేసుకుంటాడు ఇక్కడ. డాక్టర్, నీ లిమిట్ లో నువ్వు ఉండు. నువ్వు నేను ఒకే హాస్పిటల్ పని చేస్తున్నావు. నువ్వు సిరింజ్ పట్టుకున్నావు, నేను చీపులు పట్టుకున్నాను. అంతే తేడా. ప్రతి ఒళ్ళు నాకు చెప్పేవాడే. అరే ఏమైందిరా మీ అందరికి? అర్థపర్థం లేకుండా అయిపోతున్నారేంట్రా? ఇంత మరి టూ మచ్చా? సిస్టర్, ఒకసారి పేషెంట్ అందరికి ఒకసారి బీకి చెక్ చేయి. ఎవరు చెక్ చేస్తాడు? నువ్వేం చేస్తావు? నువ్వు చెక్ చేయవా? అన్ని పనులు నేనే చేయాలా? నీకేమైంది? గాడిది గుట్ట అయింది, గోకూర పులుసు అయింది. నువ్వు డాక్టర్ అయితే ఎవరుతావురా బోడి? నేనే మానేస్తా. బోడి డాక్టరు, బోడి పేషెంట్లు, బోడి హాస్పిటల్. సీరియల్ సరదా కోసం చూడాలి, వచ్చేటట్టు చూడకూడదే. కూరలో ఉప్పు తక్కువైందని అప్పుడల్లా కర్రతో కొట్టావే, అప్పుడు మొక్కుంటానా? పిల్లాన్ని డీల్ చేయని వాడు పెళ్లి పనికి మాలి యాదవా. మూసుకొని ఎవరు పనులు చేయండి ఇక్కడ. ఎవడు పనులు మార్చేస్తున్నాడు? ఎవరు పనులు మార్చేస్తున్నారా? నువ్వు ఒక్కడే చేయట్లేదు. పనికి మాలి నా బొంగులో బీపీఎల్ సమాజాన్ని సృష్టిద్దామనుకున్నా, నాకే బీపీ చేశారు పనికి మాలి ఎదవలు. మనిషి బీపీ ఉంటాడు రా, కొన్ని టైంలో బీపీ ఎక్కడ ఇప్పుడు అర్థమైంది నాకు. నా బొంగులో